నేను ఇప్పుడు దాకా చాలా జాగ్రత్త ఒక మాట అటు ఇటు లేకుండా ఉన్నాను. కానీ వెళ్ళిపోయే ముందు ఒకటే మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా కబడ్డా. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మన దైవాల మీద, మన ధర్మం మీద అదేంటది చాలా ఈజీగా అవలీలుగా ఏమవుతుందిలే మనకి, వీళ్ళు పట్టించుకోరు అనే ఒక యాటిట్యూడ్ తో ఈ వ్యక్తి మాట్లాడడం జరిగింది. తన పేరు అన్వేష్. కానీ సీతమ్మ తల్లి లాంటి వ్యక్తిని ఒక మాట అంటే మీకు కూడా ఎక్కడో చివుక్కుమని ఉంటది కదా. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఇది విను వాడంతా మనలే కదా. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏట్రా? మీ తమ్ముడు ఫనీ హనుమంతు రేప్ కేసు ఏదైతే ఉందో, ఒక ఐఏఎస్ పిల్లలుగా పుట్టి నువ్వు నీ తమ్ముడు చేసిన అకృత్యాల్లో నువ్వెవడో నాకు తెలిసింది. ఇప్పుడు ఈ టాపిక్ అవసరం ఉంటావా? తమ్ముడు తెలిసిందే కదా, చిల్లర కంటెంట్ ఇది విను, కొండోమ్ ప్యాకెట్లకి గివే వేలు చెత్త కంటెంట్ చేసేవారు. ఇన్ ద ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రొకడైల్ ఫెస్టివల్. ఇప్పుడు ఆ వీడియో తీసేస్తే 2026 నీకు శ్రీరామ రక్ష. బ్లాక్మెయిల్ కాదు, హౌరామెయిల్. ఒకళ్ళు ఉంచితే 2026 పిక్చర్ అభి బాకీ హే. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? తప్పు జోరులేంది కాబట్టి క్షమాపణ కోరుకుంటాను. అదే తప్పు నేను ఒప్పుకుంటున్నాను కదా. మీ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినందుకు ఐఎమ్ వెరీ సారీ. నీ సారీ ఎవరికి కావాలి? కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. మళ్ళీ ఇదేం ఫిట్టింగు? పూం పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పూం పుహార్ రా బాబు. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. పెద్ద బాబాలాగా ఫీల్ అయిపోతున్నావేంటి? నువ్వేదో అనడం, నాకేదో జరిగిపోవడం చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావమ్మా. మీరేం అవుతారు అనేది మీ మనసుకే ఆలోచించేస్తున్నాను. లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏంటి మమ్మీ ఎవడీడు?